నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, మనం ఎపిసోడ్లో భాగంగా ప్రతిరోజు అందించే విజ్ఞానంలో ఆహారానికి సంబంధించి చాలా విశేషాలు చెప్తూ ఉంటారు. అవునమ్మా. ముఖ్యంగా దాంట్లో డ్రై ఫ్రూట్స్ మరియు డ్రై నట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అవునమ్మా. మరి దాంట్లో భాగంగా నేను కొన్ని అపోహలు విన్నాను ప్రేక్షకుల నుంచి. అయ్యా, మీరు ఇలా చెప్తున్నారు కదా కార్యక్రమంలో, మీ డాక్టర్ గారిని అడుగు అని కొంతమంది చుట్టాలు కూడా మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. అవునమ్మా. మరి ఆ అపోహలన్నింటినీ కూడా కలగలిపి ఒకసారి అడుగుదాను అనుకుంటున్నాను. మరి ముందుగా డ్రై నట్స్ అని అనగానే అందరికీ గుర్తొచ్చేది దానిలో ఉన్న కొవ్వు శాతం. అవునమ్మా. తింటే చాలా కొవ్వు ఉంటుంది, చాలా ఎక్కువ ఫ్యాట్ అనేది వెళ్ళిపోతుంది, లావ్ అయిపోతారు అని చెప్తున్నారు. అవునమ్మా. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? చాలా మందికి అసలే మేము లావుగా అన్నాం, అతి బలమైన ఎండు విత్తనాలు తింటే ఇంకా లావమ్మా అవును అనే భయం అనేది సహజంగా ఉంటుందమ్మా. తినొచ్చు, కానీ మోతాదు మారాలి. ఇప్పుడు సన్నగా ఉండి బరువు పెరగాల్సిన వాళ్ళు, గర్భిణీలు, బాలింతలు, ఆటలాడేవారు, హార్డ్ వర్క్ చేసేవారు, బాడీ బిల్డింగ్, జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారు ఎక్కువ తినొచ్చు. వీళ్ళు ఏం చేయాలి? అన్ని తినకూడదు. వీళ్ళకి ఆల్రెడీ కొవ్వు కరగాలి కాబట్టి, పోషకాలు వెళ్ళాలి కాబట్టి తక్కువ మొత్తంలో తినాలి. మోతాదు తగ్గించి తింటే ఈ డ్రై నట్స్లో ఉండే హై ప్రోటీన్, మంచి కొవ్వులు, మంచి ఒమేగా ఫ్యాట్లు, ఇవన్నీ శరీర ఆరోగ్యానికి, గుండెకు, గుడ్ కొలెస్ట్రాల్కి చాలా మంచిది కాబట్టి ఇలా మనం తినాలన్నమాట. అంటే వీళ్ళు మానాల్సిన పని లేదు, తగ్గించి తినాలి. మరి డాక్టర్ గారు, ఆల్మోస్ట్ దీనికి సంబంధించింది ఇంకో అపోహ ఎక్కువ వింటూ ఉంటాము. దీంట్లో హై ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, మరి ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ అనేది గుండెకి లేదంటే లివర్కి ఇలాంటి వాటికి మంచిది కాదు అని అంటూ ఉంటారు కదా. అవునమ్మా. మరి కొవ్వుల్లో మంచి కొవ్వులు, చెడ్డ కొవ్వులు కూడా ఉంటాయి కదా. మంచి మనుషులు, చెడ్డ మనుషులు ఉన్నట్లే కొవ్వుల్లో ఇందులో అన్ని అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇట్లాంటి ఎక్కువ రకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ గుండెకు మేలు చేస్తాయి. వీటిలో కొవ్వు ఉన్నప్పటికీ కొవ్వుతో పాటు పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది, మనం తిన్నప్పటికీ బాడీకి సాధ్యమైనంత వరకు కొంతే వెళ్ళి కొంత దొడ్లోకి తీసుకొచ్చేస్తాయి. మరి డాక్టర్ గారు, మీరు ఇప్పుడే చెప్పారు పప్పుల రూపంగా తీసుకుంటే కనుక చాలా మంచిది అని చెప్పి. మరి పప్పులని తినే విధానంలో కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి. కొంతమంది ఏమో సోక్ చేయడం వల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి, ప్రోటీన్స్ పోతాయి, ఆ నీళ్ళ వల్ల ప్రోటీన్స్ పోతూ ఉంటాయి, నీళ్ళలో నానబెట్టుకుని తింటే, అందుకని ఉత్తిగా తినడం మేలు అని అనుకుంటుంటారు. మరి దానికి సంబంధించిన అపోహల్ని వాళ్ళు మాట్లాడదాం. ఎండు పప్పుల్ని గానుగాడించినప్పుడు ఆయిల్ వస్తుంది, బాదం ఆయిల్. అవును, అట్లాగే అన్నిటి నుంచి ఆయిల్ వస్తుంది కదా. అదే నానబెట్టినప్పుడు పాలు వస్తాయి. పాలు గారే స్థితి, వెగట కొట్టని స్థితి, తేలిగ్గా జీర్ణమయ్యే స్థితి. పచ్చి వేరుశెనగ పప్పులు వెగట కొట్టవు, అదే ఎండి పల్లీలు తింటే వెగట వస్తుంది. ఇదంతా ఎండేసరికి పదార్థాలన్నీ నూనె కింద కన్వర్ట్ అవుతాయి. నానపెట్టేసరికి నీటిని పీల్చుకునేసరికి మళ్ళీ పాల రూపంగా మారుతుంది. అందుకని తేలిగ్గా డైజెషన్ అవుతాయి, పోషకాలు బాగా బ్లడ్లోకి వెళతాయి, వెగట కొట్టదు, సులభంగా మంచిగా తినడానికి అవకాశం కలిగిస్తాయి. నానపెట్టినప్పుడు బి కాంప్లెక్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవేవి నీళ్ళల్లోకి రావు, ఎందుకంటే వాటి యొక్క పేడు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు పెసలు నానబెట్టుకుంటాం, నీళ్లు తాగితే ఏముండదండి అందులో. కాకపోతే ముక్కలుగా చేసేసి నానబెడితే అప్పుడు పోషకాలు ఎక్కువ పోతాయి, కానీ గింజగా నానబెట్టినప్పుడు ఏమీ కాదు. అందుకని వీటిపైన స్కిన్ హార్డ్గా ఉంటుంది కాబట్టి నీటిని పీల్చుకుని నానినప్పుడు అలాంటివేం బయటికి రావమ్మా, పాలగా మారుతాయి, తేలిగా డైజెషన్ స్థితికి మారుతాయి. అందుకని అన్నిటికంటే నట్స్ని తినటం, ఇట్లా నానబెట్టుకు తినటం ఉత్తమం. జర్నీస్లో కుదరినప్పుడు మాత్రం కాస్త ఇసుకలో వేపించినవి కానీ, లేకపోతే కాస్త బాండీలు దూరగా వేపించుకున్న వాటిని జర్నీలో పట్టుకెళ్ళి అట్లా తినొచ్చు. కానీ నూనెలో వేపిని దేవిని మాత్రం టేస్ట్గా ఉంటాయి, కానీ అంత ఆరోగ్యానికి రోజు తినటం మంచిది కాదు. మీరు ఇప్పుడు వేపినవి అలాగే ఫ్రై చేసినవి అన్నప్పుడు డ్రై నట్స్ అమ్ముతుంటారు పేస్ట్లు పెట్టి. అవును, ఇప్పుడు కాజు పప్పు కూడా మా ఫుల్ మసాలా వేస్తున్నారు, అందులో రకరకాల మసాలాలు, ఒకటేమో గరం మసాలా, ఒకటేమో కారం, పెప్పర్, క్యాష్యూస్ అని, క్యారమలైజ్డ్ బాదమ్స్ అని వస్తున్నాయి, స్వీట్ కూడా యాడ్ చేస్తున్నారు. పిస్తా అయితే చెప్పక్కర్లేదు, సాల్టెడ్ పిస్తానే చాలా మందికి అలవాటు. అసలు మామూలుగా పిస్తా దొరుకుతుందని ఎవరికి తెలియదు. ఇలా తినడం వల్ల ఏం నష్టమేమి ఉండదు, వాటి వల్ల లాభం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఇలా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు అని కొంతమంది అనుకుంటున్నారు. లాభాలు తగ్గిపోతాయమ్మా, ప్రాసెస్ చేయటం, వేడి చేయటం, కృత్రిమైన కెమికల్స్, కాస్త పంచదార ఇవన్నీ కలపటంలో నష్టాలు కూడా వస్తుంటాయి. కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఇట్లాంటి విత్తనాలని అంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కుని ఆరోగ్యాన్ని పాడు చేసేటట్టు తినకుండా ఉంటే మంచిది. మరి డ్రై నట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల డయాబెటీస్ ఎక్కువ వస్తుంది అని కొంతమంది అనుకుంటున్నారు, ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది అసలు వాస్తవం కాదండి. ధాన్యాలు, వరి ధాన్యాలు, చిరు ధాన్యాలకి డయాబెటీస్ ఎక్కువ రావడం అనేది వాస్తవమే. పిండి పదార్థాలు ఎక్కువ కలిగి ఉంటాయి. ఇందులో
పిండి పదార్థాలు అతి తక్కువ మోతాదులో ఉంటాయి. అవును. కొవ్వులు మాంసకృతులు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇప్పుడు ఈ విత్తనాలన్నింటిలో 50% 60% కొవ్వులే ఉంటాయి, 20% 25% మాంసకృతులు ఉంటాయి, ఒక 10% 15% పీచు పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థాలు 10-15 అంతే ఉంటాయి. అదే ధాన్యాల్లో పిండి పదార్థాలు 3 వంతులు ఉంటాయి, అంటే 70-75% దాకా ఉంటాయి సుమారుగా. అందుకని పిండి పదార్థాలు తక్కువ ఉండి పీచులు ఎక్కువ ఉండి ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహారాలన్నీ డయాబెటీస్ ఉన్న వారికి ఫ్రెండ్లీ డైట్స్, అంటే స్నేహితుల్లాగా రక్షణ కలిగించే ఆహారాలు. అందుకని సన్నగా ఉన్న డయాబెటీస్ ఉన్నవారు ఎక్కువ విత్తనాలు వీటిని నానబెట్టి తినొచ్చు, లావుగా ఉన్న డయాబెటీస్ వారు తక్కువ విత్తనాలు వీటిని తినాలి. కానీ డయాబెటీస్ ఉన్నవారు అందరూ తినొచ్చు. అసలు ఇవి తింటే షుగర్ పెరగదు త్వరగా, ఎందుకంటే బలం వస్తుంది, బరువు తగ్గనీయకుండా నీరసం రాకుండా భలే హెల్ప్ చేస్తాయి. అందుకని ఇది చాలా మంచిది డయాబెటీస్ వారికి. డయాబెటీస్ రాదు, ఎక్కువ తీసుకున్నా రాదు, ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. ఓకే. మరి డాక్టర్ గారు, మన కార్యక్రమం చూసి మన ఆహార నియమాలు చెప్పినప్పుడు డాక్టర్ గారు మంతనగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినమన్నారు, డ్రై నట్స్ ఎక్కువ తినమన్నారు. నేను ఇంకా ఫ్రూట్స్ ఏమి తినను, ఆహారంలో లభించే ఆకుకూరలు కానీ ఇలాంటివి ఏం తినను, నట్స్ ఎక్కువ తిని నేను దాని మీద బతికేస్తానని కొంతమంది అనుకుంటున్నారు. కేవలం నట్స్ నుంచి మనకి కావాల్సిన పోషకాలన్నీ వచ్చేస్తాయంటారా? నట్స్ నుంచి పోషకాలు మాత్రం బాగా వస్తాయమ్మా, కానీ కడుపు నిండా నట్స్ ఎవరు తినలేంగా. ఒక 1 కేజీ బాదం పప్పు జీడిపప్పు మీరు తినగలుగుతారా? లేదు. ఇన్ని తినేసరికి ఆటోమేటిక్ కంట్రోలింగ్ వచ్చేస్తుంది, సంతృప్తిని తెలియజే సెంటర్ సంతృప్తి చెంది నువ్వు చాలా ఆపేయని వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ కొవ్వులు ఉన్నాయి కాబట్టి అంతకంటే మోతా తినడానికి అది ఒప్పుకోదు. కాబట్టి ఇవి తిన్నప్పుడు మనకి స్థూల పోషకాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, పీచులు ఇట్లాంటి ఇవన్నీ ఎక్కువ వెళితేనే శక్తి వస్తున్నది. కానీ సూక్ష్మ పోషకాలు కూడా బాగా కావాలిగా మనకి, మైక్రో మినరల్స్. అందుకని విటమిన్స్, మినరల్స్ ఇట్లాంటి వాటి కోసం పండ్లు తీసుకుంటే బాగా వస్తుంది. ఈ రెండింటినీ కలిపామనుకోండి అన్నీ తిన్నట్లు అయిపోతుంది, కంప్లీట్ మీల్ అవుతుంది. అందుకని ఎండు విత్తనాలతో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ తినటం అనేది చాలా మంచి కాంబినేషన్. ఒక ఆహారంగా రోజులో మీరు ఇట్లా తినటం అనేది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మారినట్లు అవుతుంది. రోజులో 3 మీల్స్ అనుకోండి, ఒక మీల్ డ్రై నట్స్, ఫ్రూట్స్, నానబెట్టుకునే ఎండు విత్తనాలు, పండ్లు, ఇవే తినటం అనేది ఆరోగ్యానికి చాలా మంచి అలవాటు. అయితే డాక్టర్ గారు, ఒక మీల్ లాగా నట్స్ తినడం పైన ఉన్న అపోహలు నేను లాస్ట్లో అడుగుతాను, ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. కానీ దానికంటే ముందు నట్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ అలర్జీస్ పెరుగుతాయి అని కొంతమంది అనుకుంటున్నారు. మరి స్కిన్ అలర్జీస్ కానీ లేకపోతే అలాంటివి అన్నీ ఎక్కువ అవుతాయి అంటారు వీటి వల్ల? అలర్జీస్ వీటి వల్ల ఎక్కువ అవ్వవు. కొంతమంది చిన్నప్పటి నుంచి కొన్ని రకాలుగా రక్షణ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా అలర్జీస్ ఎక్కువ పుడుతుంటారు. కొంతమంది చిన్నప్పటి నుంచి ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మన తెలుగు పిల్లలందరూ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అక్కడ విదేశాల్లో ఎక్కువ అలర్జీస్, అక్కడ నీళ్లు సరిగా త్రాగరు, చల్లగా ఉండేసరికి మోషన్కి సరిగా వెళ్ళరు, బాడీలో నీళ్లు తక్కువ తాగే వరకు అలర్జీస్ ఎక్కువ డెవలప్ అవుతుంటాయి. మరి ఇట్లాంటి అలర్జీస్ ఎక్కువ ఉండి ఇమ్యూనిటీలో కూడా చాలా తేడాలు వస్తాయి అక్కడ తినే ఫుడ్ ఐటమ్స్ వల్ల. ప్రాసెసర్ ఫుడ్ ఎక్కువ తింటారు. ఈ అలర్జీస్ ఉన్న వారికి అలర్జీ పోగొట్టేదాకా వాటిని మానేయాలి. కానీ ఇవి తినటం వల్ల అలర్జీ ఎవరికి మాత్రం రాదు. నాకు తిన్నందుకు అలర్జీ వచ్చింది అనుకోవడానికి లేదు, రావు అసలు అట్లా. అందుకని నాకు ఇది పడదంటే మీరు మానేయండి, పడే రకాలు తినండి. అందుకని ఇవి తింటే అలర్జీ వస్తాయని విత్తనాలు తినటం మానేస్తే నెంబర్ 1 ఆహారం తినటం మీరు మిస్ అయినట్లే. మరొక ఇంట్రెస్టింగ్ అపోహ ఏమైనానంటే డాక్టర్ గారు, ప్రెగ్నెంట్గా ఉన్న మహిళలు డ్రై నట్స్ తినకూడదు, ఎందుకంటే కనుక బాగా వెయిట్ పెరిగిపోతారు, దీనివల్ల బిడ్డ వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది, మీ వీళ్ళు వెయిట్ పెరిగిపోతారు, ఇంకోటి తేలిగ్గా అరగవు. ఈ 3 కూడా వింటూ ఉంటాం ప్రెగ్నెంట్ విమెన్కి సంబంధించి. కోడి పుంజు పందానికి తీసుకెళ్లేటప్పుడు పుంజు బరువు పెరగకుండా బలం పెరగటానికి విత్తనాలే పెడతారు. మరి గర్భిణీకి బరువు పెరగకుండా బలం పెరిగించే ఇవే. బరువుని పెంచి బలాన్ని తక్కువించేది అన్నం. అవి మానేయండి, తగ్గించుకోండి కావాలంటే. మానకూడదు, అన్నం తినాలి, కానీ తెల్లటి బియ్యం తినకుండా, పాలిష్ పట్టకుండా మంచి ముడి ధాన్యాలు, మిల్లెట్స్ లాంటివి మంచిది. కానీ ఇక్కడ బరువుని ఎక్కువ పెంచకుండా బలాన్ని బాగా పెంచుతాయి ఇవి. అందుకని గర్భవతి కంపల్సరీ వీటిని తింటేనే బిడ్డ సరైన సైజు తయారవటానికి కానీ, బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన ప్రోటీన్ అందటానికి కానీ, అట్లాగే తల్లికి కావాల్సిన ప్రోటీన్ కానీ, మరి అనేక రకాల హార్మోన్స్ తయారీకి విత్తనాలే చాలా ముఖ్యం. అందుకని గర్భవతి ఏది తిన్నా తినకపోయినా తప్పనిసరిగా విత్తనాలు ప్రతిరోజు 100 గ్రాములు, 3-4 రకాలు 5 రకాలు కలిపిన 100 గ్రాముల విత్తనాలు తిని తీరాలి.
ఓకే. 100 నుంచి 125 గ్రాములన్నా తినాలి, అది గుర్తుపెట్టుకోవాల్సింది. మరి డాక్టర్ గారు నేను ఇందాక అడిగినట్టుగా మన క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే డాక్టర్ గారికి ఏముంది చక్కగా చెప్తారు, ఇవన్నీ చాలా కాస్ట్లీ విత్తనాలు, మేము ప్రతిరోజు ఆహారంగా విత్తనాలు తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కదా, అందుకని మేము ఎవరైనా తీసుకోము, దీని బదులు అన్నం చీపు లేదంటే వేరే దొరికే చీపు అది తీసేసుకుంటూ ఉంటాము అని అనుకుంటూ ఉంటాం. అవునమ్మా. మరి దీనికి మీరు చెప్పే సమాధానం? ఏదో 100-200కి మేక మాంసం వస్తుందని నేనంటే అంత చౌకగా వస్తే బాదం జీడిపప్పులు కాస్ట్లీ అనుకోవచ్చు. అవును. మరి కేజీ మేక మాంసం 1000 రూపాయల దాకా ఉంది. అది 1000 రూపాయలు పెట్టుకుంటే ఒక్క రోజులు అయిపోతున్నది. కానీ 1000 రూపాయలు పెట్టి గింజలు కొనుక్కుంటే దగ్గర 20 రోజులు 25 రోజులు వస్తాయి 2-3 ఫ్యామిలీలోకి. అందుకని ఇది మాంసం కంటే 6-7 టైమ్స్ బలం ఎక్కువ, 6-7 టైమ్స్ పోషకాలు ఎక్కువ ఇస్తాయి. కానీ రేటు దగ్గర సమానం, కానీ లాభాలు ఎక్కువ. అదే మీరు ఏదైనా ఒక బిర్యానీ ఆర్డర్ చేసి తెచ్చుకుంటే 500-700 ఫ్యామిలీ అంతటికి ఖర్చు అవుతున్నది. బిర్యానీలో ఊరికే ఒక మొక్క అక్కడక్కడ కనపడుతుంటాయంట, కానీ వాస్తవంగా మరి అక్కడ చూస్తే రైస్ ఎక్కువ తినేస్తున్నాం, మనం అనుకున్న వెరైటీ తక్కువ వెళుతున్నాం. మరి అక్కడ డబ్బులు ఖర్చుకు వెనకట్లేదు కదా. పిజ్జా బర్గర్లు ఏమైనా చవకగా వస్తున్నాయి అందరికి? లేదు. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇవే చీప్ ఏమో అనిపిస్తుంది కూడా. చాలా చీప్ అమ్మా. ఇప్పుడు పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతీరుడు పప్పు, చియా సీడ్స్, ఇవన్నీ ఎంత చవక. బాదం పిస్తాలు, జీడిపప్పులు అవి కొనుక్కోపోతే ఇవి కొనుక్కోండి. వేరుశనగ పప్పులు ఎంత చవక, కొబ్బరి ఎంత చవక. ఇలాంటి మంచి ఆహారాలు తినండి, తక్కువ రేట్లో కొనుక్కోండి. డబ్బులు ఇబ్బంది ఉన్నవారు, డబ్బులు ఇబ్బందులు అయితే కాస్ట్లీ పప్పులు, పైన్ నట్స్, మెకడమియా నట్స్ ఇట్లాంటివి కూడా కొనుక్కోండి 5000-4000 కేజీ పెట్టి. అందుకని డబ్బును మంచి ఆటే ఖర్చు పెట్టండి, చెడు వాటికి అక్కడ కట్ చేసి ఇట్లా వాడుకుంటే మంచిది.